रुकन असेंबली टी हरीश राव ने वज़ीर आला रेवंत रेड्डी पर सख्त तनकीद करते हुए सवाल किया कि तुम वज़ीर आला हो या रियल एस्टेट ब्रोकर। कहा वज़ीर आला रेवंत रेड्डी ने फार्मासिटी के लिए 15,000 एकड़ ज़मीन तैयार रखी है, लेकिन इस अहम मंसूबे को आगे बढ़ाने के बजाय वहां रियल एस्टेट कारोबार करने की कोशिश कर रहे हैं। हरीश राव ने कहा हम चाहते हैं कि फार्मासिटी बने ताकि रियासत को तरक्की मिले। उन्होंने मज़ीद कहा कि रेवंत रेड्डी रियासत की तरक्की की जगह ज़ाती फ़ायदे को तरजीह दे रहे हैं। అక్కడ ఫార్మాసిటీ పెట్టడానికి 15,000 ఎకరాల జాగా తయారు చేసి పెట్టిండు. ఆడ పెట్టవయా ఫార్మాసిటీ, దానికి అన్ని అనుమతులు వచ్చినాయి. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఢిల్లీకేలు వచ్చింది, అటవీ అనుమతులు వచ్చినాయి, దానికి భూసేకరణ అయిపోయింది, రోడ్లు వేసిండ్రు, మొత్తం తయారున్నది, వంట వండి పెట్టిండ్రు, వడ్డిచ్చుడే ఉన్నదాడ. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండంటే ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, బ్రోకర్ అవుతాడట, రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవుతాడట రేవంత్ రెడ్డి. ఈయన రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, ప్లాట్లు అమ్ముతాడట. ముఖ్యమంత్రి బేరం చేస్తాడా, ప్రజల్ని చూసుకుంటాడా? నువ్వేమైనా రియల్ ఎస్టేట్ బ్రోకర్వా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా నువ్వు?